ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితి? మా ఊళ్ళో మేఘాడికి ఉంది ఎక్కువ. ఆ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఇక నేను కూడా పరిస్థితి బాగాలేక నేను అడిగాను. అడిగితే వనపర్తిలో నర్సింగ్ కాలేజ్లో జాబ్ చూసిండు. మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు? జిఎంఆర్ ఎవరు బాగున్నారు? ఈయననే బాగున్నాడు. ఎవరు? మెగారెడ్డి. మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు? మంచి పనులు మంచిగా చేస్తాం, మంచిగా సూపర్ చేస్తాం చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాను, ఎవరికి వేస్తారు ఓటు? రాయలకే వేస్తాను. ఆయనకే వేస్తారా? నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పల్లవి టీవీ ప్రతిష్టాత్మకంగా లోకల్ పర్ల్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా పల్లె పల్లెకు పల్లవి టీవీ వెళ్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీ వైపు వాళ్ళ నాడి ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా తిరుగుతున్నాం. సో పల్లవి టీవీ ఈ రోజు వచ్చింది మంగంపల్లి, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి సొంత ఊరు మంగంపల్లి. సో చాలా చోట్ల కూడా మనకి సొంత పార్టీ నేతల్ని విమర్శిస్తున్న ప్రజలు 6 గ్యారంటీలు అయితేనేమి, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఫ్రీ బస్ అయితేనేమి, ఇంకా రాని కొన్ని పథకాలు అయితేనేమి వాటి మీద విమర్శలు వస్తున్నాయి. అలాగే అంతే స్థాయిలో ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. చూద్దాం మరి తుడి మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి సొంత ఇలాఖాలో అతని పనితీరు పట్ల, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎలాంటి వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకి, అలాగే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఎటువైపు ఉందామనుకుంటున్నారు, ఎటువైపు ఓటు వేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమైతే మంగంపల్లి ఈ ఊరు కరెక్ట్గా మనం చూడొచ్చు. ఇట్నుంచే అల్వాల కూడా లోపలికి 5 కిలోమీటర్స్ అని ఇక్కడ ఒక నేమ్ బోర్డు ఉంది. మంగంపల్లి ఈ రోడ్ నుంచి 1 కిలోమీటర్ అయితే అల్వాల మాత్రం 5 కిలోమీటర్స్ ఉంది. సో ఈ రోడ్డు గుండా మనం మంగంపల్లికి వెళ్దాం. ఆ స్థానిక గ్రామ ప్రజలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూద్దాం వాళ్ళ నాడి ఏం చెప్తుంది. సో మంగంపల్లి ఊర్లో ఉన్నాం మనము. అమ్మ పేరేంటిది నీది? సుగుణమ్మ. సుగుణమ్మ, మీ ఊరు ఎమ్మెల్యే ఎవరు? మేఘారెడ్డి. మేఘారెడ్డా? ఎట్లా చేస్తుండు పనులు? మంచిగానే చేస్తాం. మంచిగా చేస్తుండ. ఏమేం పనులు చేసిండు నీకు తెలిసి? ఇండ్లు ఇచ్చిండు, ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇంద్రం ఇల్లు వస్తున్నాయా? వచ్చినాయి. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఏం లేదు, ఇండ్లు లేని వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఎమ్మెల్యే, మీ ఊరు ఎమ్మెల్యే, మరి మీ ఊరి రోడ్డు ఇప్పుడు వస్తా అంటే చాలా చోట్ల మొత్తం మట్టి రోడ్డు ఉంది, ఇంకా మంచిగా సీసీ రోడ్ లాగా లేదు, ఎందుకు? వేస్తున్నారు కదా. ఇప్పుడు వేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీ ఊరి అతను ఎమ్మెల్యే అవ్వడము? మంచిగానే ఉంది. ఏమేం మార్పులు జరిగినాయి? ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఊర్లో మార్పులు ఏమైనా జరిగినాయా? ఇంకేం మంచిగానే చేస్తున్నాడు అంత. రేషన్ బియ్యం వస్తున్నాయా? సన్నై వస్తున్నాయి. అవే వండుకొని తింటున్నారా? అవే తింటున్నారా? అంతకుముందు తినకపోయేటోళ్ళ? అంతకుముందు లావు బియ్యం వస్తుండే, అవి తినకపోయేటోళ్ళు. ఇవి తింటున్నారా? ఇవి తింటాను. ఇంకా పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇవి చేస్తే బాగుండు అని చాలా పెద్దోళ్ళు కదా మీరు, మీ కొడుకు లెక్కనే కదా. నాకేం తెలియదు కదా. ఓటేస్తారా? వేస్తాం. ఏం పార్టీకి వేస్తారు ఈసారి? ఇప్పుడు మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఏ పార్టీకి వేస్తారు? ఏది మంచిగా అనిపిస్తుంది. ఏది మంచిగా అనిపిస్తుంది? ఇప్పటికైతే ఇది మంచిగానే అనిపిస్తుంది. కాంగ్రెస్, మేఘారెడ్డి. మీ మేఘారెడ్డి కూడా మామూలుగా ఊరికంటే బయట ప్రపంచాన్ని ఎక్కువ పట్టించుకుంటాండ్రు అంటాండ్రు, నిజమేనా? ఊరిని కూడా పట్టించుకుంటాడు, ఎందుకు పట్టించుకోడు? ఏమని మాట్లాడుకుంటారు మీరు అమ్మలక్కలు కూర్చున్నప్పుడు? మంచిగా చేస్తాడని మాట్లాడుకుంటారా? ఎట్లా ఫీల్ అవుతారు మన ఊరతను ఎమ్మెల్యే అయినందుకు? మంచిగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? రాజనగరం. మీ ఎమ్మెల్యే ఎవరు? మేఘారెడ్డి గారు. మేఘారెడ్డినా? ఎట్లుంది మీ ఊర్లో పరిస్థితి? మా ఊళ్ళో మేఘారెడ్డికి ఉంది ఎక్కువ. అంతేనా? ఏమేం పనులు చేసిండ్రు? రోడ్లు వేసిపోతే ప్రస్తుతానికి రోడ్లు వేయించింది బాగా. ఒక బ్రిడ్జ్ ఉంది మా ఊరికి, అది కడతా అని చెప్తున్నారు. సరే ఆ తర్వాత ఓకే. 6 గ్యారంటీలు ఏమైనా వస్తున్నాయా మీకు? పింఛను 4000 రాలేదు. అది ఎంత వస్తుంది పింఛన్? 4000 ఇస్తుంది. నాకైతే వికలాంగా 4000 ఇస్తున్నారు. కాల్ ఫ్రాక్చర్ వస్తుందా? ఫస్ట్ నుంచి కూడా 4000 వస్తుంది. ఇంకా రేషన్ బియ్యం అందుతున్నాయి? రేషన్ బియ్యం అందుతున్నాయి. ఓకే. ఇంకా ఇంకేమున్నాయి తల్లి? ఇంకా పైన అది వడ్లకు ఏమని పైన ఇస్తారు కదా, అది కొంత వచ్చిన కొంత ఇచ్చలేరు. తర్వాత సింగిల్ విండోలో రైతు భరోసా ఇచ్చిండ్రు. లేదు మా ఊళ్ళో అట్లా ఏం లేదు తల్లి. నేను చెప్తున్నా, మీరు వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోండి. అవతల వాళ్ళకు కూడా ఇస్తున్నాం. టీఆర్ఎస్ వాళ్ళకు కూడా మేము ఇస్తున్నాం. అది ఎందుకంటే అవన్నీ పెట్టుకోవాలి, మనం వాళ్ళని కూడా మన ద్వారా కలుపుకోవడం. కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఇందిరమ్మ ఇల్లు లాగా ఇస్తున్నారు అనే విమర్శ వినిపిస్తుంది, నిజమేనా? డబుల్ బెడ్రూమ్ అని ఇందిరమ్మ ఇల్లే అంటారు కదా, ఎక్కడైనా ఇందిరమ్మ ఇల్లే అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఇందిరమ్మ ఇల్లే అంటున్నారు అంతా.
నీ వృత్తి ఏంది? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వ్యవసాయం పరంగా రైతులకి మేఘారెడ్డి మీ ఎమ్మెల్యే చేసిన మంచి అంటే ఏం చెప్తారు? మంచి అనేది ఇంతవరకు సార్ ఏం చేయలేదు అనుకో, సరే చేస్తాడు అనే వినికిడి. యూరియా కొరతుందా మీ ఈ మామూలు మస్తు మాతో వీరియా ఇంకా మళ్ళీ వచ్చింది మళ్ళీ ఉడక మామూలు అయితే కర్నూలు అటువైపు అయితే మొత్తం ఏడుస్తున్నారు అక్కడ ఏడుస్తున్నాడు. ఈ కిలా కనపూర్ ఏడుస్తుంది, పానగాలు కూడా ఏడుస్తున్నాయి. మాత్రం మస్తు కుట్టాలి ఉన్నది చెప్తాను అట్లా మస్తు ఉంది యూరియా. ఓకే, మీరు మామూలుగా 6 గ్యారెంటీల్లో అన్ని అమలవుతున్నాయని అనిపిస్తుందా మీ అభిప్రాయం? అన్ని అమలు సింగిల్ విండోకి వెళ్ళి వాళ్ళు సరిగ్గా చేయక వాళ్ళకు అదే 2 లక్షలు మాఫీ రాలేదని ఒకటి వినికిడి అంతే. ఇంకా అంతే మాకైతే బాగా నడుస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ, ఎటువైపు వేస్తారు ఓటు? అంటే మేమైతే మా తన వనపర్తిలో కలిపింది మమ్మల్ని రాజధానికి మా దగ్గర ఉంది 12వ వార్డు మాది. మేమైతే కాంగ్రెస్ వైపు ఉందా? మీ అనుభవం పెద్దది, ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? నాకు 76 ఏళ్ళు. 76 ఏళ్ళు ఉన్నాయి. పాత గవర్నమెంట్ చూసిండ్రు మీరు, అది వద్దనుకొని ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ గత టీఆర్ఎస్ పార్టీలో సొంత కూతురు మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీద ఊర్లో ప్రజలు గాని మీలాంటి వాళ్ళు గాని కూర్చున్నప్పుడు ఏమనుకుంటున్నారు? మాతోనైతే ఏం లేదు ప్రభావం, మాతో లేదు. అంటే ఆ పరిస్థితి ఇప్పుడు బయటికి వచ్చాడు, ఇంటి సొంత పార్టీ నుంచి బయటికి పంపించడు కన్న తండ్రి, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు? మాతో లేదు, ఆ ప్రభావం ఏం లేదు మాతో. ఆమె గురించి కూడా ఏం మాట్లాడ మాతోనైతే కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నచ్చింది ఏమన్నా ఉందా మీకు? మాకేమో ఎక్కడో ఇల్లు కట్టిస్తే పోయి ఆడుకుంటాడు. వికలాంగులకు కొంచెం ఆగనట్టు పెద్ద మనిషి కొంచెం వికలాంగ ఎన్నో ఇల్లు కడిస్తే ఆడపోయి ఉండడం వాళ్ళకు ఇబ్బంది అనిపించి మళ్ళీ ఇక్కడనే వచ్చేసిండ్రు. అట్లా అనిపించింది. తోటి వికలాంగులు అయితే ఇప్పుడు దివ్యాంగులు అనొచ్చు, మిమ్మల్ని దివ్యాంగులే అనాలి. మీ తోటి దివ్యాంగులు నిజంగా అందరూ హ్యాపీగానే ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు మీ ఎమ్మెల్యే విషయంలో? మా దాంట్లో ఎమ్మెల్యే మాత్రం మంచిగా ఉండదు, అందరికి అభిప్రాయం మంచిగా ఉంది. ఆయన ఇప్పుడు వరకు ఎమ్మెల్యే వరకు అందుబాటులో ఉంటారంట కదా, బాగా నిజమే మంచిగా ఉంటారు. ఊళ్ళోకి వస్తుంటారు పోతుంటారు, వచ్చి మంచిగా వలకరిస్తుంటారు అందరినీ. ఆ విధంగా ఉంది కనుక అందరికి. అతనేమో ఏమన్నా అడిగితే మీ ఒక్క ఊరు అయిపోతే గెలవాలి అని అంటాడు ఆయన. నీరండి పోవా నీవేం పెద్దగా అంటుడే. అట్లా కాకుండా ఈయన అతనే అట్లా ఏం లేదు, అందరితో మంచిగా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. మనం ఇందాక కూడా అదే చెప్పుకున్నాం, నిజానికి మంచి పలకరింపు అనేది ఎంత మ్యాటర్ అవుతుంది అనేది. ఓర్పుగా వాళ్ళు చెప్పుకునే ప్రాబ్లమ్స్ వినగలగటమే మొదటి విజయం లాగా చూస్తున్నారు. నిజానికి అది ఫలిస్తోంది కూడా. ఏ ఊరు మీది? మంగంపల్లి. ఏం పేరు? మహబూబ్. ఏం చేస్తున్నారు మహబూబ్? నేను మెడికల్ కాలేజ్లో నర్సింగ్ కాలేజ్లో జాబ్ చేస్తున్నారా? ఎట్లుంది ఇప్పుడు మీ ఊరి ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ టైం, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ. ఈ ఎలక్షన్స్ టైంలో ఎటువైపు ఎక్కువ మీ ఊరు ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఓటు వేయడానికి? ఫస్ట్ టైం చెప్పాలంటే నాకు డ్యూటీ పెట్టేయడం కూడా ఆయనే కారణం. నేను ఒకప్పుడు హైదరాబాద్లో డ్రైవింగ్ జాబ్ చేస్తుంటే ఆ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఇక నేను కూడా పరిస్థితి బాగాలేక నేను అడిగాను. అడిగితే వనపర్తిలో నర్సింగ్ కాలేజ్లో జాబ్ చూసిండు, పెట్టించిండు. ప్రశాంతంగా ఓ పాప బాబు వనపర్తిలో రూమ్ పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నా, ఆరాంగా ఉన్నా. బ్యాక్ పెయిన్, మీ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ కూడా సారే సాల్వ్ చేసిండు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎటు వేస్తారు ఓటు? మేఘారెడ్డి అన్ననే. మేఘారెడ్డి వేస్తారా? అన్ననే. నిజానికి వన్ సైడే కనిపిస్తోంది, చూద్దాం. గత పొలిటికల్ లీడర్స్తో పోలుస్తూ మరి కొన్ని నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఇక్కడి ప్రజలు. గత ఎమ్మెల్యే ఎట్లా ఉండేవాళ్ళు, వీళ్ళతో ప్రస్తుత ఎమ్మెల్యే ఎట్లా ఉంటున్నారు అనేది వాళ్ళకు బాగా నాటుకుపోయిన పరిస్థితి అదైతే కనిపిస్తోంది. చూద్దాం, మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.